హలో ఎవరోన్, శంబాల మూవీ రివ్యూ. సినిమా హిట్టా పట, అసలు సినిమా చూడాలని వద్దన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రివ్యూలో. వీడియో మొత్తం చూడరి. ట్రైలర్లో చెప్పినట్టు ఈసారి ఎట్టి పరిస్థితుల ఆది ఇట్టు కొట్టనికనే ఈ స్క్రిప్ట్ ఎంచుకున్నాను అయితే క్లియర్గా చెప్పిన నేను. 1980s బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఒక మారుమూల గ్రామంలో మనుషులు చచ్చిపోతుంటారు. సైన్సా మూఢనమ్మకాలు అన్నది దాని మీదనే స్టోరీ అంతా నడుస్తుంది. సాయి కుమార్ చెప్పినట్టు, సాయి కుమార్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా సినిమా అయితే చూడొచ్చు. ఖచ్చితంగా సినిమా తీసి పడేసేంత సినిమా అయితే కాదు. ఖచ్చితంగా ఆది ప్రీవియస్ మూవీస్తో కనుక కంపేర్ కనుక చేసుకుంటే మంచి కంబ్యాక్ అయితే ఆదికి వచ్చిందని చెప్పాలి. అసలు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో చేసింది ఆది. సినిమా ఎలివేట్ కానికే, సినిమా హైలైట్ కానికే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతైతే నిలబడ్డదో ఈ సినిమాకి, అంతే నిలబడ్డది సాయి కుమార్ ఆది పర్ఫార్మెన్స్ కూడా. సినిమాల పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో చేసిండు. చాలా మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ చేసిండు. చాలా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే ఆది నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో బాగా చేసిండు, నాకైతే నచ్చింది. ఆది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా మెయిన్ అసెట్గా అయితే సినిమాకి నేను చెప్తా. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే స్టోరీ బాగా రాసుకుండు. స్టోరీ ఏదైతే ఉందో, ఏం చెప్దాం అనుకుండో, ఏదైతే ఆడియన్స్ని ఎంగేజ్ చేద్దాం అనుకుండో, దానిలో డైరెక్టర్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యిండు. మంచి టీంని పెట్టుకుంటూ దానికి తగ్గట్టే ఆ విలేజ్ సెట్ అయితే ఏదైతే ఉందో చాలా రియలిస్టిక్గా, అంటే 1980sలో విలేజెస్ ఎట్లుండే, అప్పుడు పరిస్థితులు ఎట్లుండే అన్నది చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకు. బాగా వేసారు ఆ సెట్స్ అవన్నీ. కొన్ని అయితే మాత్రం అప్పటిదప్పట్లా వేసినట్టు అనిపించింది, కానీ సెట్స్ అయితే మాత్రం బాగుంది. స్టోరీ బాగుంది. ఆది సాయి కుమార్ పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా ఆడియన్స్ ఎంగేజ్ అయ్యడానికి చెప్పినా కదా, సైన్సా మూఢనమ్మకమా, ఇప్పుడు ఊర్లో చచ్చిపోతురు అంటే దేనికి చచ్చిపోతురు అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆది వస్తాడు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఏదో ప్రతి సినిమా చేస్తుండే కదా, అది ఏముందిలే అట్లా దీనిలో కూడా అట్లనే ఉంటుందని చెప్పి లైట్ తీసుకున్నా. బట్ సినిమా చూసినాక నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, అది నిన్న ఈవినింగ్ చూసిన సినిమా, నాకు ఈవినింగ్ చూసినందుకో ఏమో కానీ కనెక్ట్ అయింది సినిమా బాగా. కొన్ని ల్యాగింగ్లు అయితే ఉన్నాయి సినిమాలో. సెకండ్ క్లైమాక్స్ కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంది అనిపించింది. క్లైమాక్స్లో ఎందుకో నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. కొంచెం క్లైమాక్స్ వీక్ అనిపించింది, కానీ మిగతా ఇంటర్వెల్ బ్యాంక్ కానీ స్టార్టింగ్ దగ్గర నుంచి సినిమా ఎండింగ్ వరకు స్టోరీ ఏడు కూడా డిస్టర్బ్ కాలే. కొన్ని గ్రాఫిక్స్, కొన్ని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొన్ని దగ్గరలో సెట్ కాలేదు అనిపించింది. బట్ అంటే స్టోరీలో నువ్వు ఇప్పుడు రివ్యూ చెప్పేటోళ్ళకైతే మాత్రం అవన్నీ చూడాలి. అరే ఇది ఎట్లుంది కదా, ఇది ఇంకొంచెం బాగుంది చేయొచ్చు కదా అని. మామూలుగా జస్ట్ సినిమా పోయి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం పెద్ద ఏమనిపించదు. కొన్ని ఎఫెక్ట్స్ అయితే మాత్రం కొంచెం రియలిస్టిక్గా అనిపించాలి. అప్పటికప్పుడు ఏదో గ్రాఫిక్స్ అనేది సెట్ కాలేదు అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా విజువల్స్ కానీ, సినిమా స్టోరీ కానీ, సినిమా కంటెంట్ కానీ నిజంగా మస్తు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ఆది సాయి కుమార్ మంచి టైంలో మంచి స్టోరీతోని మంచి రిలీజ్ డేట్ పెట్టుకుంటూ సినిమా రిలీజ్ చేసిండు. నేను క్రిస్మస్ పండుగ కాబట్టి క్రిస్మస్ పండుగ రోజు సినిమా రిలీజ్ చేసిండు. ఈ హిట్ కొట్టిండు. నేను ఖచ్చితంగా 3 అయితే ఇస్తాను ఈ సినిమాకి. 3 అయితే 5కి 3 ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నీకు ఒక క్లైమాక్స్ వీక్ ఎందుకు అనిపించిందంటే, ఈ స్టార్టింగ్ నుంచి ఏదైతే ఈ మంత్రాలు, ఈ తంత్రాలు, ఈ మూఢనమ్మకాలు, భూతాలు, దెయ్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంత మంచి దాంతో నేను ఎంగేజ్ చేసి ఫినిషింగ్ ఇచ్చే టైంలో నీకు దీనికి డబల్ త్రిబుల్ ఉంటేనే నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతావు. నువ్వు ఏ సినిమాలో చూసుకున్నా సరే కూడా నీకు క్లైమాక్స్ రావాల్సింది ఫస్టే వచ్చేసి క్లైమాక్స్లో అంత దానికి మించింది రాలేదంటే ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. డైరెక్టర్ రాసుకున్నది, మైండ్లో అనుకున్నది ఒకటే, అది కరెక్ట్గానే ఉంది. బట్ కొంచెం క్లైమాక్స్ని కనుక ఇంకొంచెం సాలిడ్గా కనుక ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఇంకా ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా ఆది సాయి కుమార్ అనుకున్న సినిమా అయితే సక్సెస్. ఖచ్చితంగా సినిమా హిట్ అని చెప్తాను నేను. ఎందుకంటే నాకేం ఆది సాయి కుమార్ మీద ప్రేమ కానీ అభిమానం కానీ అట్లేం లేదు. సినిమా నేను చూసినా, నేను ఒక 10 మంది నా రివ్యూ చూస్తే వాళ్ళు ఎవరైనా చూస్తారన్న ఒపీనియన్తో చెప్తున్నా తప్ప నాకు దీనిలో వచ్చేది లేదు, పోయేది లేదు. ఏదైనా ఆలేలాగా ఏదో లేనిపోనివన్నీ యాడ్ చేసేసి ఇష్టానుసారంగా అయితే నేను రివ్యూ చెప్పా. జెన్యున్గా పబ్లిక్ ఏది కావాలో ఆ సబ్జెక్టే చెప్తా. ఇక్కడ దాని గురించే మాట్లాడతా తప్ప వేరే ఒక హీరో నచ్చిందని చెప్పి వీడు మనవడు అని చెప్పి అట్లేముండదు. సినిమా అంటే సినిమానే. నా రివ్యూ సినిమా చూసినాక నా రివ్యూకి సినిమాకి తేడా ఏడు ఉండొద్దు, జెన్యున్ ఉండాలి. నేను చెప్పింది అక్కడ జరిగింది. నా రివ్యూ కూడా అట్లనే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా చూడండి. నేను ఏదైతే ఎంజాయ్ చేసినో సినిమా మీరు అదే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపు వదిలిపెట్టిండు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆరెంజ్ మ్యూజిక్ కూడా. అది పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కావచ్చు, అన్నీ కుదిరినాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టరు బాగా వర్కౌట్ అయింది సినిమాలో. ఖచ్చితంగా మీరు సినిమాకు వండి, ఎందుకంటే లాంగ్ రన్ వచ్చింది కాబట్టి, క్రిస్మస్ పండుగ కాబట్టి, థర్స్డే సినిమా రిలీజ్ అయింది. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు ఈ హర్రర్ని అయితే మాత్రం. మైథలాజికల్
హర్రర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎంజాయ్ చేసిన బాగా, చాలా రోజుల తర్వాత అనిపించింది నాకు సినిమా బాగా అనిపించింది. మీరు చూసినాక మీరు కామెంట్ చేయండి సినిమా మంచిగా ఉందో లేదా అనేది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.